మీ అజాత శత్రువు అనొచ్చా చంద్రబాబు నాయుడు గారిని? లేకపోతే ఏమన్నా పర్లేదు? అక్కడ శత్రువులు అది లేదు, ఎందుకంటే అతను నా శిష్యుడు. ఎందుకంటే ఇప్పుడు అతను నా శిష్యుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు ఎమ్మెల్యేగా. అంటే చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితేనే ఎందుకు నాదెండ్ల భాస్కర్ రావు గారికి ఎక్కడలేని కోపం వస్తుంది అని ఎప్పుడు లేదే, ఎప్పుడు ప్రదర్శన విమర్శలు ఎప్పుడు ప్రదర్శన చేయలే. అతను మీదన్న మైనస్ పాయింట్లు ఏనుంటే చెప్తాను, అంతేగాని నేను ఎప్పుడు అలాంటి ప్రదర్శన ఎప్పుడు చేయలే. ఎక్కువగా విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీదే చేస్తుంటారు. అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అతని పాత్ర చాలా వైపరీత్యంగా ఉంది. ఎవరి సమాజానికి ఉపయోగపడేది కాదు, మాకు ఉపయోగపడేది కాదు. మాకు విభేదాలు సృష్టిస్తే సమాజం ఎలా బాగుపడుతుంది, పార్టీ పెట్టి మేమేం చేయాలా? కనుక ఆ స్టింజ్ మా మీద ఎంతసేపటికి వర్క్ చేస్తూ ఉంటాం. రామారావుకైనా అంతే, నాకైనా.